షార్ట్ కట్ కీసెస్లో మనం ఇప్పటి వరకు ఏమేమి కవర్ చేసాము అంటే కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్, బి బోల్డ్, సి కాపీ, డి ఓపెన్ ఫార్మేటింగ్ విండో, ఈ సెంటర్ టెక్స్ట్, ఎఫ్ ఫైండ్, జి గో టు పేజ్, హెచ్ రీప్లేస్ ఏ టెక్స్ట్, ఐ ఇటాలిక్, జే జస్టిఫై, కే ఓపెన్ ఇన్సర్ట్ హైపర్ లింక్ అనే టాపిక్ని మనం కవర్ చేసాం కదా. ఒక ఫైల్కి లింక్ ఇవ్వటం. సో నెక్స్ట్ షార్ట్కట్కి ఎల్ లెఫ్ట్ అలైన్మెంట్. ఇవన్నీ కూడా నేను అక్కడక్కడ మీ క్లాసెస్ చెప్తూ కూడా ఈ షార్ట్కట్ కీసెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నేను కవర్ చేశాను. ఒక్కసారి మళ్ళీ మీకు ఏంటంటే ఆ షార్ట్కట్ కీసెస్ తెలియటం కోసం కంప్లీట్గా బ్యాలెన్స్ ఇంకా ఉన్నవన్నీ కూడా మనం కవర్ చేసేద్దాం. సో కంట్రోల్ ఎం అన్నాం కదా. ఎం అంటే ఏం చెప్పారు? ఇండెంట్ ఏ పారాగ్రాఫ్ ఫార్మేటింగ్ ఫ్రమ్ ద లెఫ్ట్ కదా. అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్న ఇండెంట్, పారాగ్రాఫ్ ఇండెంట్ అంటే ఇక్కడ ఉంది చూడండి, రూలర్ ఉంది కదా, ఇక్కడ ఈ రూలర్, ఇక్కడ చిన్న ట్రయాంగిల్ షేప్ ఉంటుంది. ఈ ట్రయాంగిల్ షేప్ని ఏమంటారంటే ఇండెంట్ అంటారు. ఓకే, ఈ ఇండెంట్ని మనం కంట్రోల్ ఎం ఇచ్చుకొని ఇలాగుంటే ఇలాగా అడ్జస్ట్ చేసుకోవటం అనమాట. అంటే కర్సరే నెక్స్ట్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతూ వస్తుంది అనమాట. ఎక్కడైతే ఇండెంట్ ఉంటుందో అక్కడ నుంచి కర్సర్ వస్తుంది. అది కంట్రోల్ ఎం, లెఫ్ట్ పారాగ్రాఫ్ ఇండెంట్. కంట్రోల్ ఎన్ అంటే తెలుసు కదా, న్యూ డాక్యుమెంట్ తీసుకోవటం. కంట్రోల్ ఎన్ అంటే న్యూ డాక్యుమెంట్. ఓకే, నెక్స్ట్ ఓ అంటే ఆల్రెడీ మనం చేసుకున్న ఫైల్స్ని ఓపెన్ చేసుకోవటం. ఓకే, ఫైల్స్ని ఇలాగా ఓపెన్ చేసుకోవటం. న్యూ అంటే ఏంటంటే స్టార్టింగ్కి వెళ్ళిపోయి న్యూ డాక్యుమెంట్స్ని తీసుకోవటం, న్యూ ఇలాగా క్రియేట్ చేసుకోవడం కంట్రోల్ ఎన్. ఓకే, ఆల్రెడీ ఉన్న ఫైల్స్ని ఓపెన్ చేసుకోవడం కంట్రోల్ ఓ. తర్వాత ప్రింట్ ఏ డాక్యుమెంట్స్ ఎలా ప్రింట్ చేసుకోవచ్చు. కంట్రోల్ పి ఇచ్చామంటే ప్రింట్, ఇలాగా ప్రింట్ ఆప్షన్స్లో అన్ని స్లైడ్స్ కావాలా. ఓకే, నోట్ ప్యాడ్లో అయితే డైరెక్ట్గా ప్రింట్కి వెళ్ళిపోతుంది. మైక్రోసాఫ్ట్ వర్డ్లో అయితే ఎన్ని పేజెస్ కావాలి, కరెంట్ పేజ్ కావాలా ఏంటి అని అడుగుతుంది. పవర్ పాయింట్లో అయితే అంటే ప్రింట్ ఆల్ స్లైడ్స్ కావాలా, లేకపోతే ఏ స్లైడ్స్ కావాలి. ఇక్కడ కొలేటెడ్ అని ఉంటుంది, ఈ కొలేటెడ్స్లో ఏంటంటే 1, 2, 3 ఇలాగ పేజెస్ కావాలా, లేకపోతే ఎలాగా 1 పేజెస్ ఇలా కావాలా మీకు ఇక్కడ చూపిస్తుంది. ఏ టైప్ ఆఫ్ ఫార్మేట్ కావాలో అది మనం చూస్ చేసుకోవచ్చు. ఓకేనా. గ్రే సైకిల్ మోడ్లో ప్రింట్. గ్రే సైకిల్ మోడ్ అంటే ఏంటంటే బ్లాక్ అండ్ వైట్స్ ఇలాగా, లేదా ఓన్లీ ప్యూర్ బ్లాక్ అండ్ వైట్లో కావాలా, ఫుల్ పేజెస్లో స్లైడ్స్ కావాలా. ఓకే, ఒక్కొక్క పేజ్ ఒక్కొక్క దగ్గర ఇలాగ కావాలా, లేకపోతే పైన పిక్చర్స్ ఇలాగా అవుట్లైన్సా, 4 స్లైడ్స్ హారిజెంటల్గా ఇలా కావాలా, 2 స్లైడ్స్ ఒకే పేజీలో కావాలా. ఓకేనా. ప్రింట్ లేఅవుట్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, హ్యాండ్అవుట్స్లో మీకు ఒకే పేజీలో 2 స్లైడ్స్ పేజెస్ ఇలాగ రావాలంటే, 3 కావాలంటే ఇలాగా హ్యాండ్అవుట్స్లోకి వెళ్ళి మీరు 6 స్లైడ్స్ వరకు లేదా 9 స్లైడ్స్ వరకు ఒకే పేజీలో మనం తీసుకోవచ్చు. ఓకేనా. ఇది ప్రింట్ పవర్ పాయింట్లో. ఇప్పటిదాకా పి కూడా నేర్చుకున్నాం కదా. తర్వాత క్యూ, రిమూవ్ పారాగ్రాఫ్ ఫార్మేటింగ్. ఓకే, మైక్రోసాఫ్ట్ వర్డ్లోనే ఇప్పుడు మనం ఇది కంట్రోల్ ఎంతో ఇచ్చి పారాగ్రాఫ్ ఇండెంట్ ఇచ్చాం కదా, అది క్లియర్ అవ్వాలి అంటే కంట్రోల్ క్యూ ఇచ్చామంటే అది క్లియర్ అయిపోతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తారా, ఇంతకుముందు ఇలా ఉన్నది ఇక్కడికి వస్తుంది. ఓకే, అది కంట్రోల్ క్యూ. ఎంకి ఆపోజిట్ క్యూ, అది గుర్తుపెట్టుకోండి పోనీ. ఓకేనా. కంట్రోల్ ఎం అంటే పారాగ్రాఫ్ ఇండెంట్ వస్తుంది, క్యూ ఇచ్చామంటే అది నెక్స్ట్ మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో సేమ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్. కంట్రోల్ ఆర్ అంటే ఇక్కడ మనకు పేజ్ అలైన్మెంట్స్ మనం చెప్పాం కదా. పేజ్ అలైన్మెంట్స్ ఈ 4 అలైన్మెంట్స్, లెఫ్ట్, సెంటర్, రైట్, జస్టిఫై. ఇది అండి రైట్ అలైన్మెంట్. ఓకే, ఉన్న మ్యాటర్ రైట్లోకి వెళ్ళాలి అనుకుంటే రైట్ అలైన్మెంట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇలా ఉంది కదా. ఇప్పుడు ఇది జస్టిఫైలో ఉంది. రైట్ అలైన్మెంట్ అన్నాం అనుకోండి, చూడండి రైట్ సైడ్ ఈక్వల్గా వస్తుంది, లెఫ్ట్ సైడ్ అన్ని జిగ్జాగ్గా వస్తాయి.
ఎప్పుడు కూడా డిఫాల్ట్గా ఎప్పుడు మనకి ఏంటంటే లెఫ్ట్ అలైన్మెంట్ ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఈక్వల్గా వస్తుంది, రైట్ సైడ్ జిగ్జాగ్గా ఉంటుంది. అదే మనం జస్టిఫై ఇచ్చామనుకోండి బోత్ ఈక్వల్గా వస్తుంది. కంట్రోల్ జేలో మనం చూసాం ఇది. ఓకే. క్యూఆర్, ఎస్ అంటే సేవ్ చేయటం ఫైల్స్, చాలాసార్లు చెప్పుకున్నాం. క్రియేట్ ఏ హ్యాంగింగ్ ఇండెంట్, ఇది చూద్దాం. ఓకే, హ్యాంగింగ్ ఇండెంట్, ఇది ఇండెంట్ అని చెప్పుకున్నాం కదా. సో ఇలాగ మనం టేబుల్స్ అవి క్రియేట్ చేసినప్పుడు ఇలాగ ఒకటి ముందుకి వెనక్కి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉంటాయి కదండి ఇక్కడ ఇండెంట్స్లో, ఇది వీటిని హ్యాంగింగ్ ఇండెంట్స్ అంటారు. ఫస్ట్ లైన్ ఇండెంట్ ఇదిగోండి లెఫ్ట్, ఇలాగా అడ్జస్ట్ చేయడానికి దీని ఏమంటారంటే ఓకే హ్యాంగింగ్ ఇండెంట్స్. ఇలాగా ఇక్కడ నుంచి మ్యాటర్ టైప్ చేస్తే ఇక్కడే వస్తుంది, ఇలా చేసుకోవటం. ఓకే. నెక్స్ట్ యు, అండర్లైన్ చేయటం. ఐడియా ఉంది కదా, ఒక వర్డ్ని సెలెక్ట్ చేసుకొని మనము ఇప్పుడు ఇదే సెంటర్ ఉంది కదా, ఇది కంట్రోల్ యూ ఇచ్చామంటే అండర్లైన్ వస్తుందండి. అలాగే పోవాలంటే కూడా కంట్రోల్ యూనే. ఓకేనా, బోల్డ్ రావాలన్నా కంట్రోల్ బి ఇస్తాము. అదే బోల్డ్ ఆప్షన్స్ పోవాలి